రాయబరేలీ ఎన్నిక రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే 20వ తేదీ ఇక్కడ పోలింగ్ జరిగేది. మరి రాయబరేలీ ఎందుకు ఆసక్తికరంగా మారిందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇంతకుముందు ఒక వీడియో చేసినా కొన్ని మళ్ళా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దీంట్లో రకరకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయండి. ముందుగా చెప్పాలంటే అసలు రాహుల్ గాంధీకి ఇష్టం లేకపోయినా బలవంతంగా రిలక్టెంట్‌గా పోటీకి దిగాడనేది. అఫ్‌కోర్స్ ఇది కరెక్ట్ అయ్యుండొచ్చు. ఎందుకంటే చివరిదాకా అది సస్పెన్స్ దాని వల్లనే ఉందనేది. రెండోది ఒక విధంగా ప్రియాంక గాంధీని పోటీ చేయకుండా అడ్డుకోవటానికే చివరిదాకా అట్టిపెట్టి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నాడనేటువంటిది బాగా చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో. ఎంతవరకు నిజము దీంట్లో ఉంది అనేదంటే, కారణం ఏమైపోయిందంటే ఆచార్య ప్రమోద్ కృష్ణం. ఈయన పేరు మీకు చాలామంది తెలిసుండాలి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ నాయకుడుగా ఉండి ఇటీవల రాజీనామా చేసిన వ్యక్తి. ఈయన ప్రియాంక గాంధీకి చాలా దగ్గరగా అనుచరుడిగా మెలిగాడు. ఈ ఆచార్య ప్రమోద్ కృష్ణం. ఈయన చెప్తున్నటువంటి మాట ఇది. ఎవరో వేరే సోషల్ మీడియాలో మామూలు కోన్ కిస్కాగాళ్ళు చెప్తే మనకంత పెద్ద సీరియస్‌గా తీసుకోవాల్సిన పని లేదు. ఈ ఆచార్య ప్రమోద్ కృష్ణన్ చెప్పేదేందంటే, రాహుల్ గాంధీనే ప్రియాంక గాంధీని పైకి రానివ్వకుండా చేస్తున్నాడనేది ఆయన ఆర్గ్యుమెంట్. ఇవాళ అఫ్‌కోర్స్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన తర్వాత నేచురల్‌గా ఇదంతా కావాలని చేస్తున్నాడని చెప్తారనుకోండి. అది వేరే విషయం. కాతే ఆయన చేస్తున్నాడు. అందుకని నేను ఇది ఎక్కడో సోషల్ మీడియాలో మామూలుగా వచ్చినటువంటిది నేను చెప్పటం కాదు. ఇది ఆయన దగ్గర నుంచి కోట్ చేసి చెప్తున్నాను. తెర వెనక ఏం జరిగిందనేది మనకెవరికీ తెలీదు. కాతే ఒక్కటి తెలుసు. ఏదో కుటుంబంలో అంతఃపురంలో కలహాలున్నాయని అర్థమవుతుంది. ఎందుకంటే రాబర్ట్ వద్రా మరి ట్విట్టర్‌లో ఎన్నో పోస్టులు పెట్టాడు. ఈ క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేయకముందు. జనం నన్ను అమేథీ వరకు జనం నన్ను కోరుకుంటున్నారు. అక్కడ పోటీ చేయమని చెప్పి ట్విట్టర్‌లో పెట్టాడు. నేను పోటీ చేస్తానన్నంత దీంట్లో బిల్డప్ ఇచ్చాడు ఆ రోజు. సో, కాబట్టి ఏదో అంతఃపురంలో గొడవలైతే ఉన్నాయి. అంతవరకు మాత్రం నిజం. ఏమిటి అనేది మనకు తెలీదు. సరే, ఇప్పుడు దాన్ని పక్కన పెడదాం. ఈ కథనాలు ఏంటనేది పక్కన పెడదాం. అసలు వ్యూహాత్మకంగా ఏ విధంగా రాహుల్ గాంధీకి ఇది సరైనటువంటి చర్య. ఇది ఫస్ట్ అసలు అన్నిటికన్నా ముఖ్యం. వెనకేం జరుగుతున్నాయో మనకు బ్యాక్‌గ్రౌండ్ మనకు అనవసరం గానీ, ముందు మన తెర ముందుకొచ్చినప్పుడు ఆయన అమేథీని ఎంచుకోకుండా రాయ్‌బరేలీని ఎంచుకోవటం వల్ల ఏం ఏ విధమైనటువంటి వ్యూహం ఉండే అవకాశం ఉంది? ఉదాహరణకి వయనాడు పోటీ చేసినప్పుడు నాకసలు అంతా ఇక్కడేను, నాదంతా మనసంతా ఇక్కడదే అన్నట్టుగా మాట్లాడాడు. అది కూడా చాలా పెద్ద నెగెటివ్ అయింది మళ్ళా పోటీ చేయటం అనేది. రెండోది అమేథీ చేసుంటే అది వేరుగా ఉండేది. తప్పైనా, ఒప్పైనా ఓడిపోయిన చోటే దాన్ని చేసుకున్నట్టుగా ఉంటది. రాయబరేలీ రావటంలో నాకున్నటువంటి డౌట్స్ కొన్నున్నాయి. రాయబరేలీలో పోటీ చేసి, ఇప్పుడు రాయబరేలీలో ఓడిపోతే జరగబోయేదేంటి? ఆలోచించుకుందాం. గెలవచ్చు, ఓడవచ్చు ఎవరైనా కూడా. ఎందుకు ఇది టైట్ ఫైటో కూడా తర్వాత చెప్తా నేను. ముందు అసలు ఇది రాయ్‌బరేలీలో ఓడిపోతే జరగబోయేదేంటి? రాహుల్ గాంధీ రాజకీయ జీవితమే సమాధవుతుంది నా దృష్టిలో. అమేథీలో ఓడిపోయి, రాయ్‌బరేలీలో కూడా ఓడిపోతే ఇంకా ఆ 2 నియోజకవర్గాల్లో నెహ్రూ కుటుంబం ఇంకా ఫుల్ స్టాప్. ఇంకా ముందు ముందు ఇంకా అవకాశాలే లేవు. అదే అమేథీలో ఆయన పోటీ చేసి, ప్రియాంక గాంధీ గనక రాయ్‌బరేలీలో పోటీ చేసుంటే ఎందుకంటే ఆవిడ వర్కౌట్ చేసుకుంది. సోనియా గాంధీ తిరిగిందేం లేదు. మొత్తం ఆహ్, పోయిన ఎన్నికలైతే అసలు ఈ ఎన్నికలైతే ఈసారి పోయిన 5 సంవత్సరాలైతే అసలు ఎవరు రాలేదనుకోండి. అంతకుముందు కూడా ప్రియాంక గాంధీనే ఎక్కువ అక్కడ వర్కౌట్ చేసింది. రాహుల్ గాంధీ కన్నా కూడా. చేసుంటే అది వేరుగా ఉండేది. సో, ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ రాహుల్ గాంధీ గనక ఓడిపోయేటట్టయితే ఆయన పొలిటికల్ లైఫ్‌కి సమాధి పడుతుందనేటువంటిది బాగా ఇనపడుతుంది టాక్. కాబట్టి ఇది కావాలనే ఇరికించారు ఆయన్ని దీంట్లో అనేది బాగా ఇనపడుతుంది. ఇప్పుడసలు వద్దామండి. మళ్ళా ఇంకొకసారి రాయబరేలీని గురించి మనం రివ్యూ చేసుకుందాం. 2019లో అప్పటికే 2019 ఎన్నికలకే బాగా తగ్గింది మెజారిటీ ఒకనాటికి పోలిస్తే. ఏది సోనియా గాంధీకి. 2019 ఎన్నికల నాటికి ఇప్పటికి తేడా ఏంటో చెప్తాను. 2019 ఎన్నికల నాటికి రాయబరేలీ ఏదైతే ఉందో కాంగ్రెస్ సీటు,
ఇంకొక అసెంబ్లీ కూడా కాంగ్రెస్ సీటు. అంటే మొత్తం 2019 పోటీ చేసినప్పటికి 5 2 కాంగ్రెస్ సీట్లు. 2019 తర్వాత రాయ్‌బరేలీ అదితి సింగ్ రాజీనామా చేయటం లోక్సభ ఎన్నికల తర్వాత, అసెంబ్లీకి వచ్చేటప్పటికి బీజేపీ తరఫున పోటీ చేసి గెలవటం కూడా జరిగింది. ఇది 2019 ఎన్నిక తర్వాత జరిగినటువంటి పరిణామం. రెండోది 2022 ఎన్నికలో 2019 తర్వాత జరిగిన 2022 ఎన్నికల్లో కాంగ్రెస్ సపరేట్‌గా, సమాజ్‌వాదీ పార్టీ సపరేట్‌గా పోటీ చేసింది. అప్పుడు కాంగ్రెస్‌కి ఎంతొచ్చినాయో తెలుసండి? మొత్తం ఆ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 5 అసెంబ్లీలు కలిపి కాంగ్రెస్‌కొచ్చింది కేవలం 13%. దీన్ని కూడా మనం మర్చిపోవద్దు. ఎందుకంటే ఎస్పీకి వేసిన వాళ్ళందరూ కాంగ్రెస్‌కేస్తారని కాదు. బేసికల్‌గా నీకు బేస్ ఉండాల. అంటే బేసు కొట్టుకుపోతా ఉంది రోజు రోజుకి. 2019 నుంచి వచ్చి 2022కొచ్చేటప్పటికి 13% ఓట్లు పడటం అనేది చాలా చాలా దురదృష్టకరమైనటువంటిది. సరే, అదొకటి. చెప్పాను కదా ఇందాక. రెండోదేంటంటే 2019కి కాంగ్రెస్ తరఫున 2 ఎమ్మెల్యేలుంటే 2024 ఎలక్షన్‌లకు ముందు ఇప్పుడు గుండు సున్నా, ఒక్క ఎమ్మెల్యే లేరు కాంగ్రెస్‌కి అక్కడి నుంచి. మూడోది, ఇందాక 2019 తర్వాత రాయ్‌బరేలీ అదితి సింగ్ ఎట్లయితే రాజీనామా చేసిందో, 22 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇటీవల అక్కడ మనోజ్ కుమార్ పాండే అనే అతను ఇంకొక అసెంబ్లీ ఏదైతే సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఉందో దానికి రాజీనామా చేసి బీజేపీలో సాంకేతిక పరంగా జారలేదు గానీ, ఆయన బీజేపీ తరఫున క్యాన్వాస్ చేస్తున్నాడు. సో, కాబట్టి అక్కడ సమాజ్‌వాదీ పార్టీ ఒకనాడు 4 గెలిచి, బీజేపీ 1 గెలిచింది. ఇప్పుడు 3, 2 అయింది. ఈ ఈక్వేషన్ మనం మర్చిపోవద్దు. తర్వాత అతను చాలా ఇన్‌ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ అతను. ఆ ఎమ్మెల్యే. ఎందుకంటే సమాజ్‌వాదీ పార్టీ బ్రాహ్మణ సమాజానికే అధ్యక్షుడాయన. కాంగ్రెస్ చీఫ్ విప్. అంత పవర్‌ఫుల్ పోస్ట్‌లో ఉన్నటు వ్యక్తి. నాలుగోది, మీకు 2019లో బీఎస్పీ పోటీ చేయలా సోనియా గాంధీ మీద. ఈసారి బీఎస్పీ పోటీ చేస్తుంది. బీఎస్పీకి 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 10% ఓట్లొచ్చినాయి. ఎస్సీస్ గణనీయంగా ఉన్నటువంటి నియోజకవర్గం రాయ్‌బరేలీ 10% ఓట్లొచ్చినాయి. సో, కాబట్టి అదొక కారణం. ఐదోది, ఇక్కడ వాళ్ళకి ఎప్పుడు కూడా గ్యారంటీగా సాలిడ్ ఓట్లు పడతాయనే ముస్లిం ఓటు బ్యాంక్ అనేది ఇక్కడ ఎక్కువగా లేదు. 12% ఉంది. అంతే రాయ్‌బరేలీలో. పెద్ద అది అంత పెద్ద ఓట్ బ్యాంక్ కాదు. ఆరోది, అన్నిటికన్నా ముఖ్యమైనది, యోగి ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నాడు. రాష్ట్రం ఎందుకంటే అభివృద్ధి జరగాలి అంటే ఆ నియోజకవర్గం రాష్ట్ర సహకారం ఉండాలనేది ప్రజలకు తెలుసు ఆటోమేటిక్‌గా. అందుకనే 2 ఎమ్మెల్యేలున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళ వైపు, బీజేపీ వైపు 5లో 2 ఉన్నాయి. ప్లస్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. 2019 లోక్సభ ఎన్నికకి, 2024 లోక్సభ ఎన్నికకి ఎంతో తేడా వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎయిర్‌పోర్ట్ కూడా చేస్తున్నారు. వచ్చింది అక్కడ. సో, ఇవన్నీ ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తాయి. యోగి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం. ఏడోది, ఇటీవల కాంగ్రెస్ నాయకుల ప్రకటనలు. దారుణాదారుణమైనటువంటి ప్రకటన. వాళ్ళు ఎందుకు చేశారో తెలీదు గానీ, అది ఇంపాక్ట్ ఉత్తరాదిని చాలా ఎక్కువుంటదండి. మన హిందీ ప్రాంతాల్లో మాత్రం చాలా ఎక్కువుంటది. శామ్ పెట్రోడా మాట్లాడినా, లేకపోతే చన్నియా పంజాబ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, ఇవన్నీ అందుట్లో శామ్ పెట్రోడా రామ మందిరాన్ని గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడాడు. సో, కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ పనిచేస్తాయి. తర్వాత రామ మందిరం అంశం ఎనిమిదోది. ఖచ్చితంగా ఇది 2019లో లేనటువంటి అంశం 2024కి రామ మందిరం కట్టటం అనేది మాత్రం ఒక కన్సిడరబుల్ సెక్షన్ బీజేపీ వైపు మొగ్గు చూపుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ తొమ్మిదోది, సమాజ్‌వాదీ పార్టీ క్యాడర్ అంతా కూడా సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేలకేసినంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్‌కు ఓటేస్తారని చెప్పి అనుకోలేం. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఇవన్నీ చూసేటట్టయితే రాయబరేలీతో ఈ రాయబరేలీలో పోటీ చేయటం వ్యూహాత్మకంగా అమేథీ కాకుండా రాయబరేలీలో పోటీ చేయటం నా దృష్టిలో అయితే అసలు పోటీ చేయకుండా ఉంటే బాగుండేది. రాహుల్ గాంధీ ఒరిజినల్ ఐడియా కరెక్టే. పోటీ చేయటం
ఏ విధంగా కరెక్ట్ అవుతుంది? గెలిస్తే బాగానే ఉంటది. ఓడిపోతే మాత్రం మొత్తం ఆయన రాజకీయ జీవితానికి సమాధి వేసినట్టుగా ఉంటుంది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఎవరైతే చెప్తున్నారో రాహుల్ గాంధీని ఇరికించటానికే ఇట్లా ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి పోటీ చేశారని చెప్పి నిజం లేకపోలేదు. మనకు తెలీదు, తెర వెనుక వాళ్ళ కుట్రలేంటనేది తెలీదు. సో, కాబట్టి ఏదైనా జరగొచ్చు. రాయబరేలీలో మాత్రం మొత్తం మీద నియోజకవర్గ పోటీ మాత్రం ఏదో సేఫ్ సీటు అనే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదండి. ఖచ్చితంగా అది టా గట్టి పోటీ ఉన్నటువంటి నియోజకవర్గం. నువ్వా నేనా అన్నట్టు దాంట్లో ఎవరైనా గెలిచే అవకాశం ఉంటది తప్పితే, రాహుల్ గాంధీ గ్యారంటీగా గెలిచే సీటు రాయ్‌బరేలీ అని చెప్పే పరిస్థితి 2024 ఎన్నికలకి ఉండే అవకాశాలు లేవు. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.